అంటే మీరన్నట్టు చేతిలో ₹1 కూడా లేదు సార్. నేను ఎట్లా బిజినెస్ చేయాలి, నేను ఎట్లా జాబ్ చేయాలి, ఏమైనా జాబ్ చెప్పండి. ఇంట్లో ఖాళీగా ఉన్నా, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి, ఎట్లా చేయాలి? ఓకే, నీకు ఎంత వస్తుంది కిట్టు? నాకెంతో కొంత ఉంది సార్. అదే చెప్పు, అప్రాక్సిమేట్లీ చెప్పు. 50 కోట్ల, 30 కోట్ల, 70 అమ్మో, కోట్ల? అన్ని కోట్లు ఉంటే ఏడెందుకు ఉంటాయి సార్? ఎంత అప్రాక్సిమేట్లీ? ఎన్ని కోట్లు ఉంటుంది? ఒక 2-3 లక్షలు అంతే కదా. రాంగ్ కిట్టు. వాట్ యూ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. మళ్ళీ వంశీతో మాట్లాడతాను. వంశీ మాట్లాడతావా? ఏమనుకోక. ఓకే వంశీ, కెమెరా ఎంత ఉంటుంది వంశీ? 2.5 lakhs. లెన్స్ ఉంది దానికి. ఎన్ని మెగా పిక్సెల్స్ నాకు తెలియదు. దాంట్లో ఒక చిన్న మెమరీ కార్డు పెట్టావు. ఓకే, ఎన్ని గంటలు రికార్డ్ అవుతుంది? 4 hours. ఓకే, అదేదో లావుది పెట్టావు బ్యాటరీ, అది లేకుండా పనిచేయదా? చిప్ పనిచేస్తుంటుంది. ఓకే, 2.5 లక్షల కెమెరా కిటు, ఓన్లీ 4 hours రికార్డ్ అవుతుంది. ఓకే ఓకే, దానికి ఒక మనిషి కావాలి రికార్డ్ చేయడానికి. ఆ మెగా పిక్సెల్స్ లెన్స్ నాకు తెలిసిన 12-11 ఉంటుంది మెగా పిక్సెల్ లెన్స్, అంతకంటే ఎక్కువ ఉండదు. 562 మెగా పిక్సెల్స్. 562 మెగా పిక్సెల్ అనగా విన నేను 1+1 ఆఫర్. ఆటో జూమింగ్, కలర్ వీడియో రికార్డింగ్, అన్లిమిటెడ్ స్టోరేజ్. అది 4 గంటల స్టోరేజ్ అలా. ఇది అన్లిమిటెడ్ స్టోరేజ్, ఫాస్ట్ ర్యామ్ అంటే తెలుసు కదా, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. టక్కున నోట్ల నుంచి మాటకు వస్తుంది, నా మైండ్ ఒక నోట్ల నుంచి వస్తుంది. వాట్ ఏ పవర్ఫుల్ మెమరీ, యూనో, వాట్ ఏ పవర్ఫుల్ రీకాలింగ్. లౌడ్ స్పీకర్, ఇదేంటి ఇయర్ ఫోన్. అరే అదే 2.5 లక్షలు ఉంటే ఇదెంత ఉండాలి కిట్టు? నీ ఆస్తి 2 లక్షలు కాదు, 200 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇలా చెయ్యి, నేను ఇలా తింపగలుగుతున్నాను, ఇది చేయలేని వాడిని తింపగలడా ఇలాగా? అలాంటి మిషన్ కావాలంటే కొన్ని లక్షల రూపాయలు కావాలి. అంటే భగవంతుడు కోట్లాది రూపాయల ప్రాపర్టీ వేసి పంపించండు కోట్లు సంపాదించుకోమని. కోట్లాది రూపాయల ప్రాపర్టీ లోపలేసి పంపించాడే కోట్లు సంపాదించుకోమని. నిన్ను వాడుకో, లేకుంటే ఇంకోటి వాడుకుంటాడు. నీ మైండ్ నువ్వు వాడుకో, లేకుంటే మైండ్ నేను వాడుకుంటాడు. నీ మాట నువ్వు వాడుకో, లేకుంటే మాటను నేను మాట వాడుకుంటాడు. నీ టైం నువ్వు వాడుకో, లేకుంటే టైం వాడుకుంటాడు. వాడుకుంటే లీడర్, వాడుకోబడితే లేబర్. ఎగ్జాక్ట్లీ, లేబర్రా. ఇప్పుడు చెప్పు, ట్రూత్. డబ్బు లేకుండా సంపాదించలేవా? సంపాదించవచ్చు. ధైర్యం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుంటే ఏం కాదు. ఒక పాత కథ విన్నాను నేను. ఒక మహానుభావుడు బాగా తపస్సు చేస్తాడట. తపస్సు చేస్తే అష్టలక్ష్ములారా రండి, మా ఇంటికి రండి అంటే అష్టలక్ష్ములు వచ్చారట. వచ్చిన తర్వాత అందరు ఇంట్లోకి వచ్చేసారు. కొన్ని రోజులు అయిన తర్వాత అందరు లక్ష్మికి పూజలు చేస్తూ ఉన్నాడు. ఆ అష్టలక్ష్మికి చెప్పారట, నాన్న బోరు కొడుతున్నాడు, మేము వెళ్ళిపోతామంటే పోండి అని చెప్పినాడు. పోండి. ఫస్ట్ ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతుంది. ధనలక్ష్మి వెళ్ళిపోయింది, టాటా బాబాయ్ అన్నట. సంతాన లక్ష్మి అంటే పిల్లలు వెళ్ళిపోయి టాటా బాబాయ్. అది ఏదో లక్ష్మి వెళ్ళిపోతుంది. లాస్ట్కు ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోనాడట. భయపెట్టించాడు ధైర్యలక్ష్మిని. లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటండి నువ్వు నాగా అన్నీ వెళ్ళిపోయినా సరే ధైర్యం నాతో పాటు ఉంటుంది. ధైర్యలక్ష్మి లోపలికి వెళ్తే మిగతా లక్ష్మి లోపలికి వచ్చారట. ఇది కథ. అదే మనకు ధైర్యం ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ బాస్. కానీ రైట్ వేగా వాడాలి, రాంగ్ వేడ కాదు, రైట్ వేడ వాడాలి. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కడుపులో ఆకలి అయినప్పుడు తెలుస్తుంది ఆకలి ఎంత ఏందో. ఓకే, ఇట్స్ పాసిబుల్. సో డబ్బు లేకుండా కూడా సంపాదించవచ్చు, కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి, మైండ్ పనిచేయాలి, ధైర్యం పనిచేయాలి. గొప్ప వాళ్ళ హిస్టరీ అంతా చదువునాం, అందరూ ఏం లేకుండా స్టార్ట్ చేసాం వాళ్ళే. మళ్ళీ వాళ్ళు చేసినప్పుడు మనం ఏం చేయకూడదు. వాళ్ళు మన అదృష్టవంతులు, ఇలా పుట్టినప్పుడు ఏదో కరెక్ట్ టైంలో పుట్టారా లేదా పుట్టినప్పుడు ఏమైనా ఉందా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఏ స్వామీజీ ఆశీర్వాదమో, ఏ దైవానుగ్రహమో, ఏ గుడికి వెళ్ళినా ఏం కలిగినా అన్నిటికంటే ముఖ్యం గుడి నిల్లోపలే ఉంది. లక్ బిలీవ్ చేస్తారు సార్? లక్ అనేది ఉన్నది బాస్. హార్డ్ వర్క్ ఉంటే లక్ ఉంటుంది. హార్డ్ వర్క్ అనేది లక్ ఉండదు. హార్డ్ వర్క్ ఈజ్ 99%, లక్ ఈజ్ 1%. ఓకే, బట్ హార్డ్ వర్క్ లక్ లేదు. నేను లాటరీ టికెట్ కొన్నా లక్ కలిసి చూస్తుంది. నేను లాటరీ టికెట్ కొన్నా ఎక్కడి నుంచి వస్తుంది కదా. సో లక్ అనేది ఉన్నది, కానీ పని చేసినోడికే లక్ కలిసి వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు మనం అనుకోకుండా ఈరోజు కలిసాం, మాట్లాడుకున్నాం. నువ్వు నాకు ఫోన్ చేయలేదు అనుకో, నేను వచ్చావన్నా ఏమో గంపనాయేశ్వరరావు ఎప్పుడు టైం ఇస్తావు, ఎవరు టైం ఇస్తావు, ఎవరు దొరకదు. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటావు, నువ్వు బ్లేమ్ చేస్తున్నావు. బట్ నీ హార్డ్ వర్క్ ఏంది? యూ కాల్డ్ మీ, యూ ట్రైడ్ మీ. నేను బిజీ ఉన్నా అని చెప్పాను, నిజంగా బిజీ ఉన్నాను. మన కలకడ వెళ్ళాను, నేను చెన్నై వెళ్ళాను, నాన్ స్టాప్ మీటింగ్. ఇప్పుడు 1 o'clock మీటింగ్ ఉంది, బట్ యూ కాట్ మీ, నన్ను పట్టుకున్నాను. అది బాస్. ఆటోమేటిక్గా మనం కలిసి నాకు దృష్టం ఉంది నేను కలిసేది, అంతే కదా.
ఇంట్లో కూర్చుంటే ఏదా No. అంటే ఎఫర్ట్ పెడితే లక్ వస్తుంది, ఎఫర్ట్ పెడితే లక్ రాదు. ఈ ఉంగరాలు పెట్టుకుంటే లక్ కాదు. చేతులు గీతలు ఎందుకు వస్తాయి తెలుసా? ఇవన్నీ గీతలతోనే లైఫ్ ఏమి ఉండదు. చిన్నప్పుడు మనము అమ్మ కడుపులో ఇలా 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 పిడికిలతో ఉన్నాం కాబట్టి అలా చర్మం అలా వచ్చింది అంతే. ఇదేమి పని చేయదు. దీంతో కూడా డబ్బులు చేసుకుంటూ ఉంటారు అందరు. ఎగ్జాక్ట్లీ. ఓకే, కాన్ఫిడెన్స్ ఉంటే అన్నీ వస్తాయి బాస్. కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి, రైట్ కాన్ఫిడెన్స్ ఉండాలి, రాంగ్ కాదు. అంటే ప్రజెంట్ ఉన్న యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? పని చేయండి యువత, పని చేయండి, ఇంట్లో కూర్చోవద్దు. 9 గంటలు పని చేయండి, 8 గంటలు ఇంట్లో కూర్చోండి, 7 గంటలు పడుకోండి. 7, 8, 9 7 hours స్లీప్, 8 hours ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, 9 hours వర్క్. ఎందుకు మారిపోతుంది? తర్వాత మారిపోతుంది. ఎవడు పని చేస్తుంది చెప్పండి? సరిగ్గా పని చేయాలి అట్లా ఉండాలంటే ఇప్పుడు బీఆర్కే చాలా మీరు పని చేస్తున్నప్పుడు మీరు రిజైన్ చేస్తే మేనేజ్మెంట్ బతిరాడలేను. కిట్టు వద్దమ్మా నువ్వు వెళ్ళక, నీకు ఏం కావాలి అనాలి. పోతున్నా కిట్టు పంపించేయండి అనద్దు. అది ఆ వాల్యూ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ గివ్ వాల్యూ టు దిస్ ఆర్గనైజేషన్. వాల్యూ అంటే ఆర్గనైజేషన్ వాల్యూ కాదు, మీ బాసును చూడగానే తలదించుకోవడం కాదు. ఓకే, ఈయన ఉన్నందుకు నా ఆర్గనైజేషన్ బెనిఫిట్, నా ఆర్గనైజేషన్ కావాలి, నీకేం కావాలి కిట్టు, ఎంత శాలరీ కావాలని కాదు. అలాంటి తెచ్చుకున్న వాళ్ళు తక్కువ, ఎగ్జాక్ట్లీ టైం పాస్ చేసే వాళ్ళు ఎక్కువ. అది యువత అది మారాల్సింది. అది రెండోది, కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పాను కదా, నేర్చుకుంటుండాలి. ఎలా నేర్చుకోవచ్చు? ఎంత దూరం నేర్చుకోవచ్చు? చాట్‌జీపీటీలో వాయిస్ కూడా వచ్చింది. ఇప్పుడు వాయిస్ మాట్లాడితే కూడా ఆన్సర్ చేస్తుంది. నిన్న సాయంత్రం మా మనవరాలు కథలు చెప్పండి, 10 కథలు అయిపోయినాయి కదా, ఇంకా కొత్త కథ చెప్పండి. పెట్టి దానికి చాట్‌జీపీటీలో పెట్టి నా మనవరాలకి కొత్త చెప్పండి, అదా కథ చెప్పింది అది. ఓకే, యూ కెన్ యూజ్ ద టెక్నాలజీ కదా. ఆ టెక్నాలజీ వాడుకోవాలంటే కొత్త విషయాలు తెలుసుకోవాలి బాస్. మొబైల్ వాడడం మనకు వచ్చా? మొబైల్ యాప్స్ వాడడం మనకు వచ్చా? మొబైల్ ఎంత జీబీ ఎంత ర్యామ్ ఉందో మనకు తెలుసు, అది వాడడం వచ్చా? రాదు కదా. ఇది కూడా అంతే. నువ్వు కొన్న మొబైల్ నీ పాడుకుంటలేవే, ఈ ఉన్న మొబైల్ని వాడుకుంటున్నావా, ఈ బాడీని వాడుకుంటున్నావా? అది. సో యూత్ వాడాల్సింది అక్కడ. యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ యూజ్ఫుల్. ఓకే, యూత్ హ్యావ్ బీన్ యూజ్లెస్. అది నేను చెప్పింది కదా, స్వామి వివేకానంద చెప్పాడు. యువతను కరెక్ట్గా సక్ర మార్గం పెడితే భారతదేశం మారిపోతుంది, ప్రపంచం మారిపోతుంది. నాకు ఆ నమ్మకం ఉంది కిట్టు. మై కంట్రీ విల్ చేంజ్ బికాస్ ఆఫ్ మై యూత్. తప్పకుండా చాలామంది బ్లేమ్ చేస్తారు, నేను తిడుతూనే అంటూనే ఉంటాను, కానీ మారుతారు. ఇంటెలిజెంట్ ఉన్నారు యూత్, వాళ్ళు చాలా చాలుగాలంటారు మా హైదరాబాద్ భాషలో, తెలివి కల వాళ్ళు, ఎప్పుడు కావాలో తెలుస్తూ ఉంటారు. ఒకసారి మీరు టీ హబ్కి వెళ్ళి చూసినండి, మొత్తం యూతే అక్కడ ఉన్నారు, కొత్త కొత్త ఐడియాస్ ఉన్నారు అక్కడ. ఓకే, వెళ్ళండి ఒకసారి, వెళ్ళి చూడండి ఇక్కడ ఎన్ని కొత్త ఐడియాలతో వస్తున్నారు. సో దిస్ హౌ యూత్ ఆర్ చేంజింగ్. చేంజ్ అవుతుంది అంటారా సార్ ఇండియా? అవుతుంది, గ్యారెంటీ అవుతుంది, గ్యారెంటీ అవుతుంది. ఇంకా ఎన్ని ఇయర్స్ అవుతుంది అనుకుంటారా? నేను చూస్తా, నా బతుకులో చూస్తాను, నా జీవితంలో చూస్తాను. అంటే నాకు ఆ నమ్మకం ఉంది. ఏం ఎంత పవర్ఫుల్. అమెరికాలో ఎవరో తెలుసా? మనోలే. ఆస్ట్రేలియా ఎవరు? మనోలే. సింగపూర్ మనోలే. ఎక్కడెవరో మనోలే ఉన్నారు. ఓకే, సో అవర్ పీపుల్. మన దుబాయ్కి వెళ్ళాను బాస్. నేను దుబాయ్కి వెళ్తే అక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు నన్ను మీటింగ్ పెట్టారు. 500-600 మంది వచ్చారు. 500 మంది వచ్చారు. వాళ్ళు చెప్పారు 5 లక్షల మంది వస్తారండి. 4-5 లక్షల మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇండియన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ. సో అందరు యూతే. మనం కొంచెం నా సెషన్ కట్టడానికి వచ్చిన అందరూ యూతే. ఎందుకు వాళ్ళందరూ కలిసి ఉండాలి సార్, మనం ఒకళ్ళు బిజినెస్ వాళ్ళు పంచుకోవాలి సార్. అక్కడ మంచి బిజినెస్ మీట్ పెట్టారు అక్కడ. వైకుంఠరావు గారని తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టారు, చాలా అద్భుతంగా. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, ఐఎమ్ టెలింగ్ యూ. సో అక్కడ వాళ్ళే ఉన్నారు, ఇక్కడ మనమే ఉన్నారు. మళ్ళీ ఎందుకు మారదు? మార్పు వస్తుంది, తప్పకుండా మార్పు వస్తుంది. అంటే మీరు అన్నట్టు యూత్ మారాలంటున్నారు, కానీ ఇప్పుడున్న యూత్ ఎట్లా తయారయ్యారంటే మ్యాక్స్ ఆఫ్ ఇప్పుడు 10% అంతే వాళ్ళే కనిపిస్తారు నీకు. 10% వాళ్ళు. 10% ఏమో తెలియదు, కానీ 6-7 చదివే వాళ్ళే మ్యాక్స్. ఇంటర్ పిల్లలు లవ్వులు అని చెప్పి డిప్రెషన్ అని, అంతెందుకు నేను చెప్పకూడదు, మా రిలేటివ్స్లోనే కొంతమంది ఫస్ట్ ఇయర్ పిల్లాడు, ఫస్ట్ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసేటప్పుడు అమ్మాయి పరిచయం అయిందని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. వెరీ గుడ్. ఇట్లాంటి ఎటు పోతుంది అనుకోవాలి సార్ ఇప్పుడు. ఇంకా వాళ్ళ అమ్మ చాలా హ్యాపీ ఫీల్ కావాలి, ఎందుకంటే ఫ్యూచర్లో అమ్మాయిలు దొరకడం చాలా కష్టమైపోయింది. ఎగ్జాక్ట్లీ. ఏ అబ్బాయికి అమ్మాయిని ఇవ్వట్లేదు. సరేనమ్మా నేను ఒప్పుకుంటాను, మీ సంబంధం నేను ఒప్పుకుంటాను, బాగా చదువుకోవడానికి చేస్తాను చెప్పండి. బాగా చదువుకొని ఇద్దరు సెటిల్ కండి, వాళ్ళ అమ్మ నాన్న పిలిపియండి, వీళ్ళ అమ్మ నాన్న పిలిపియండి, ఇద్దరు కూర్చొని మాట్లాడేసి ఇద్దరు ఇష్టపడుతుంటే ఏం చేయాలన్నమాట, సెటిల్. అంతే అంటారు. మ్యారేజ్ అని సెటిల్, బ్రేకప్ అని సెటిల్, ఏదో ఒకటి అయిపోతుంది. దాన్ని కొట్టి తిట్టి ఏమవుతుంది? ఏం కాదు. వీడు ఎంత టాలెంటెడ్,
నేను రాంగ్ వేగా ఆలోచించమంటలేను. ఒక అమ్మాయి తెలిసి తెలియని వయసులో వచ్చారు. 10th అంటే ఇమ్మెచ్యూరిటీ. ఓకే, ఆ ఇమ్మెచ్యూరిటీ వాళ్ళకు మనము దండించవద్దు, వాళ్ళకి నిజం చెప్పాలి, లైఫ్ చెప్పాలి. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులకు దగ్గర కూర్చొని ఇది కరెక్ట్ కాదు నాన్న, ఇది కరెక్ట్ ఏజ్ కాదు నాన్న, మీరు చదువుకోండి, మాకు అభ్యంతరం లేదు, ఇద్దరు ఒక గ్రాడ్యుయేషన్ అయ్యి చెరో 2 లక్షల శాలరీ వచ్చినాక మేమే చేస్తాం రా అని చెప్పండి, హ్యాపీగా ఉంటుంది కదా. అంత దాకా అవుతారంటారు సార్? ఎవరు ఆగుతారు? ఇద్దరు పిల్లలు వాళ్ళే కుడుస్తారు కదా, వాళ్ళే చెడిపోతారు కదా. ఆ టైంలో చేసినవాడు ఏమన్నా బాగుపడతాడా? వాళ్ళకి కానీ చెప్పింది చేయొద్దు. ఇది నాన్న, నువ్వు బతకాలంటే ఇంత, కిరాయి ఎంత ఉంటుంది, లైఫ్ ఎంత ఉంటుంది, ఖర్చు ఎంత ఉంటుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తావు? ఓలో రాసుకుంటే పూసుకుంటే ఏం రాదురా, డబ్బులు కావాలంటే ఇవన్నీ రావాలి, మేము మీకు సపోర్ట్ చేస్తాము ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, ఆఫ్టర్ గెటింగ్ జాబ్. ఇలా నిజం చెప్తే అర్థమవుతుంది బాస్. వాళ్ళని కొట్టేసి పోలీస్ స్టేషన్లో బట్టి చేసి అని దే విల్ బికమ్ రూడ్. సో దిస్ ఈజ్ నా వే ఆఫ్ వర్కింగ్. అందరూ నేను చెప్పేది రాంగ్ అనొచ్చు. నా వే వర్కింగ్, పేరెంట్స్ కూర్చోాలి ఒక దగ్గర, కూర్చొని ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళు పడి చేస్తురా, పడని రా, చావకండి ఇప్పుడు. ఎప్పుడు ఆఫ్టర్ సెటిల్మెంట్ 23 కానీ 24 ఏజ్లో మేము ఒప్పుకుంటాం, మీ ఇంటికి రండి, మా ఇంటికి మీరు రండి, సరదాగా రండి, కూర్చోండి, అంతే. ఏమవుతుంది? ఏం కాదు కదా. ఎప్పుడు పెళ్లి చేస్తామనాలే, నెలకు 2 లక్షలు సంపాదించినప్పుడు ఈ రోజు వయసులో, అప్పుడు 5 లక్షలు కావచ్చు నెలకు. వాడు సంపాదించిన అనుకోండి నిజంగా ప్రయోజకుడే, అమ్మాయి ప్రయోజకురాలే. అట్లా అంటే ఇది వన్ వే. ఎంతమంది కొట్లు తిట్లు తిని పోలీస్ స్టేషన్కి పట్టించిన వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. వాళ్ళు స్ట్రాంగ్, నా కోసం వాడిని కొట్టారు అని ఇంకా అమ్మాయి ఎక్కడ పోయాడు మొదలుపెట్టి. సో ఇది ఎలా ఉంటుందంటే, మనం ఇంత మాట్లాడడం ఈజీగా ఉండదు, కేస్ టు కేస్ డిఫరెంట్ ఉంటుంది, క్లయింట్ టు క్లయింట్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మనం చెప్పొచ్చు దానికి ఎలా ఉండాలి, ఎలా చేయాలి. మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక డైలాగ్ విన్నా సార్, పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని చంపేస్తుంది, డబ్బులు ఎవరికైనా అప్పిస్తే ఫ్రెండ్స్ చంపేస్తున్నారు, అట్లని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉంటే సమాజం చంపేస్తుంది. ఇట్లా రకరకాల ఎక్కడికి వెళ్ళినా చావులు ఒక్కటే కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా, మీరు ఎక్కడైనా చూడండి, పేపర్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఇంతకుముందు ఇన్ని కనిపించేవి కాదు సార్. ఏదో రోడ్డు యాక్సిడెంట్లు ఇట్లాంటివి చిన్నవి ఏదో చనిపోయారని చెప్పి తెలిసేవి, ఏదో అన్నదాత పురుగుల మందు దాగి ఇట్లా చనిపోయారు ఇలాంటివి కనిపించేవి. ఇప్పుడు పేపర్ ఓపెన్ చేస్తే భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం, ఇల్లీగల్ అఫైర్స్, అక్రమం, ఇవే ఉన్నాయి సార్. జనాభా ఎంత, అయినా ఎంత చెప్పు నాకు, 10 కూడా కావే, 20 ఉంటాయేమో, 100 ఉంటాయేమో, ఎన్ని కోట్ల ప్రజలు బాస్. ఇది నెగ్లిజెన్సీ. మనము అప్పుడు కూడా ఉండే, అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి. ఇప్పుడు సోషల్ మీడియాలో పడుతుంది కాబట్టి మనకు అనిపిస్తున్నాయి. ఇది ఈ చిన్న విషయాలు చూసుకొని పెద్దదాన్ని మనం పాడు చేయలేము కదా. ఎన్ని కోట్ల మందిలో ఎంతమంది మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఆల్మోస్ట్ 10 కోట్ల మంది ఉన్నారు. ఓకే, ఈ 10 కోట్లలో 10 మంది చేస్తే 10 కోట్ల మంది చెడిపోయారా? కాలే కదా. సో డోంట్ లుక్ దట్, లుక్ పాజిటివ్. ఏమన్నావు, అప్పుడు కంటే బ్యాడ్ నెక్ తీసుకుంటారు 100% తీసుకుంటారు. ఎంత తీసుకుంటారు? ఒక గేమ్ ఆడుకుందామా? పక్కా రెడీ? నేను గేమ్లో రైట్ చెప్తే నువ్వు రైట్ అని చెప్పాలి, రాంగ్ చెప్తే రాంగ్ అని చెప్పాలి. రెడీయా? రైట్ చెప్తే రైట్ అని చెప్పాలి, రాంగ్ చెప్తే రాంగ్ అని చెప్పాలి. అంతే. ఓకే, నువ్వు మంచివాడివి, ఎస్, రైట్ అని చెప్పాలి. రైట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, రైట్. సూర్యుడు పడమట అస్తమిస్తాడు, రైట్. ఆకాశం నీలం రంగులో ఉంటుంది, రైట్. మీ జేబులో కొంత డబ్బు ఉంది, రాంగ్. ₹1 లేదా? లేదు. ఓకే, నువ్వు గెలిచావు బాస్ అనుకుంటున్నావు, సక్సెస్ఫుల్ ఓడిపోయావు నువ్వు. ఎందుకలా? నువ్వు చెప్పింది రైట్ అనుకుంటున్నావు. నువ్వు 3 క్వశ్చన్లు అబ్సల్యూట్లీ రాంగ్ చెప్పాను. ఎలా సార్? ఇది తెలియకనే కదా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఎప్పుడైనా ఉదయించిండా సూర్యుడు? సూర్యుడు తూర్పున ఉదయించడమేనా? సూర్యుడు ఎక్కడో అక్కడే ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఇది సైన్స్. ఓకే, నీకు తెలిసిందే తెలుసు, తెలియదు నీకు. అందరు ఫాలో అయిందని చెప్పేశావు. నాన్ సెన్స్, అలాంటిదేం కాదు. తూర్పున ఉదయించేది పడమట ఎందుకు అస్తమిస్తాడు? సూర్యుడు అక్కడే ఉన్నాడు. ఓకే, ఆకాశం నీలం రంగులో ఏంది భయ్, అసలు రంగే లేదు ఆకాశానికి. ఈ సముద్రాల పరావర్తనం కనిపిస్తుంది అక్కడ. సో నీకు తెలిసింది రైట్ అనుకుంటున్నావు, ఇది కూడా అంతే. ఇంకా గేమ్లో నువ్వు బాగా మాట్లాడావు, ఇంకొక గేమ్ అడ్వాన్స్కి వెళ్దాం. ఓకే, ఇది చాలా ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది. నేను చెప్తే రైట్ చెప్తే ఏం చెప్పాలి? గట్టిగా చెప్పాలి. రైట్. రాంగ్ చెప్తే రాంగ్. రెడీయా? రియా. ఓకే,
3 + 2 5, 5 + 5 10, 10 + 10 20, 20 + 20 40, 40 + 40 80, 80 + 20 100, 100 - 50 50, 50 - 25 25, 25 - 25 - 20 is 5, 5 × 5 35, 5 × 5 25. ఏమైంది రాంగ్ అది. ఏం రాంగ్ అయింది 5 × 5 సార్. నేను చెప్పానా 35 అన్నారు మీరు. నేను అన్నానా అనలే 35 అన్నారు మీరు. అనలే నేను సీనియర్ 35 అన్నారు. 5 × 5 25 సార్. అన్నానా ఏం చెప్పాల్సింది యాక్చువల్గా రాంగ్. ఏం చెప్పాలి నేను యాక్చువల్గా 5 × 5 25. నేనేం చెప్పాను 35 అన్నారు. ఇంతకుముందు చెప్పిన లెక్కలని చెప్పు ఎందుకు గుర్తులేవు? అవన్నీ కరెక్ట్ చెప్పాను కదా కరెక్ట్ చెప్తే పట్టించుకున్నాను నేను కరెక్ట్ చెప్తే నువ్వు రైట్ అని చెప్పాలి కదా ఓ చెప్పావా ఎక్కడ పట్టుకున్నాను రాంగ్ చెప్పిన చోట. అంతే ఎన్ని కరెక్ట్ చేసిన కూడా పట్టించుకోడు కిట్టు తప్పే పట్టించుకుంటారు నీ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చా అనుకుంటాను నువ్వు ఎన్ని మంచి పనులు చేసిన కూడా పట్టించుకోడు నీ ఒక్క తప్పే పట్టించుకుంటారు ఎన్ని మంచి పనులు ఈ ప్రపంచంలో అయినా పట్టించుకోరు ఒక్క తప్పే పట్టించుకుంటారు ఎంతమంది పెళ్లి చేసుకొని హ్యాపీగా ఆనందంగా ఉన్న పట్టించుకోరు ఒక్కడెవడో భర్తను చంపేస్తే పట్టించుకుంటారు ఓకే ఎక్కడేదో ప్రియంతో చంపేస్తే పట్టించుకుంటారు ఏది మేమందరం హ్యాపీ లేదా 38 ఏళ్ళు పెళ్ళి హ్యాపీ లేదా ఆనందంగా లేదా అలాంటి కొన్ని కోట్ల మంది ఉన్నారే మమ్మల్ని చూసి నేర్చుకోండి మీరు అదేదో ఒకటి తెలుసుకొని రాంగ్ నేను పట్టుకుంటారు మీరు అంటే మైండ్ ఎక్కువ రాంగ్ అంత తొందరగా తీసేది. అందుకని చెప్తాను ఇప్పుడు నువ్వు కూడా ఆలోచించావు కదా రాంగ్ ఎగ్జాక్ట్లీ నువ్వు కూడా రంగే ఆలోచించావు మీరు రైట్ అని చెప్పే టైం ఇవ్వలేదు నాకు. అప్పుడు కూడా టైం ఇవ్వాలి కదా నేను 5 × 5 35 కూడా టైం ఇవ్వలేను నేను నెక్స్ట్ నన్ను చెప్పనివ్వలేను నువ్వు నెక్స్ట్ లెక్క నన్ను చెప్పనివ్వలే పట్టించుకున్నావు అంటే రైట్ ఏమో పట్టించుకోకుండా రాంగ్ అయితే పట్టించుకుంటావా అది కూడా అంతే కదా దానికి ఎంత గ్యాప్ ఇచ్చి ఇంత గ్యాప్ ఇచ్చాను నేను నా తప్పులే పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావు నా రైట్ పట్టుకోవడానికి సిద్ధంగా లేవు నా మంచి పనులు చేయడానికి నా మంచి పనులు గుర్తించడానికి సిద్ధంగా లేవు నా రాంగే గుర్తుంది భార్య భర్తలు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు దిస్ ఈజ్ వన్ థింగ్ ఎగ్జాక్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్ చూడండి అద్భుతమైన బీఆర్కే ఛానల్ సూపర్గా ఉండేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి